నీతిగా జీవిస్తున్నారా? న్యాయంగా జీవిస్తున్నారా? జ్ఞానము కలిగి జీవిస్తున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిదిరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సత్యవతి గారికి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిదిరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు కొనసాదాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకున్నాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాం. సమయం ముందు చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మరి వేడుకుంటున్నాం. అలాగనే ప్రభువా, మరి ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సత్యవతి గారు, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ పక్షము నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ మాటలు నా నోట ఉంచి సహాయం చేసి కార్యం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది క్రీస్తునందుకులారా, ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుడు మన యందు ఏం చూసి సంతోషపడతాడు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అవును పిల్లరా, మనందరం కూడా ఆలోచించాలి. దేవుడు మన యందు ఏం చూసి సంతోషపడుతున్నాడు అని మనం గమనించాలి. నేను అసలు దేవుణ్ణి సంతోషపరచగలుగుతున్నానా లేదా? దేవుణ్ణి సంతోషపరచాలంటే నేనేం చేయాలి? ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే దేవుడు నా యందు సంతోషపడతాడు అన్న విషయాన్ని ప్రతి సహోదరుడు సహోదరి సంఘము గమనించాల్సిన వారంగా ఉన్నాం. దేవుణ్ణి సంతోషపరిచే వారంగా మనం ఉండాలి కదా. ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు మన యందు, మనం ఏం చేయాలి అన్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి మనము ఆయన బిడ్డలమై ఉన్నాం, ఆయన సొత్తై ఉన్నాం, ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి వారమై ఉన్నాం. కనుక మనం ఆయన సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలి, ఆయన సంతోషపరిచే కుటుంబాలుగా ఉండాలి, ఆయన్ని సంతోషపరిచే సంఘాలుగా ఉండాలి. ఎవరైనా ఆలోచన చేశారా? గమనించండి. ఒకరినొకరు సంతోషపరుచుకుంటున్నారు కానీ, తృప్తి చెందుతున్నారు కానీ, దేవుణ్ణి ఏ విధంగా నేను సంతోషపరచాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరం మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనము ఎలా దేవుణ్ణి సంతోషపరచాలి, దేవుడు మన యందు ఏం చూసి సంతోషపడతాడంటే మొదటి పాయింట్, నీతిని చూసి సంతోషపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనలో నీతి ఉన్నప్పుడు, మనం నీతిగా ఆలోచన చేస్తున్నప్పుడు, మనం నీతిగా మాట్లాడుతున్నప్పుడు, నీతిగా చూస్తూ ఉన్నప్పుడు, నీతిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు ఆ నీతిని చూసి ఆయన సంతోషపడతాడు. అవును, మన దేవుడు నీతిమంతుడు లరా. కనుక ఆ నీతిమంతుని యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మనము, నీతిమంతుని రక్తము ద్వారా విమోచించబడినటువంటి మనము, ఆ నీతిమంతుని రక్తము ద్వారా మన పాపాలన్నీ కడగబడ్డాయి. కనుక మనము నీతిగా జీవించాలి. ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తామో అది చూసి దేవుడు సంతోషపడతాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, అవినీతికి దూరంగా ఉండాలి, అక్రమానికి దూరంగా ఉండాలి, మోసానికి దూరంగా ఉండాలి. మరి నీతిగా మనం బ్రతకాలి, నీతిగా మనం జీవించాలి. అలా మనం జీవిస్తున్నప్పుడు మరి దేవుడు మన యందు సంతోషపడే దేవుడిగా ఉన్నాడు.
అందుకే అక్కడ రాయబడిన మాట మనం ఆలోచన చేస్తే ఇందులో నుంచి మొదటి విషయం, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఆలోచించేయండి, ఇక్కడ నీతిని బలులు రెండు పక్కన పెడితే దేవుడు దేనిని ఇష్టపడతాడు అని అంటే, మరి ఒక ఇద్దరు వ్యక్తులు మనం తీసుకున్నప్పుడు ఒక వ్యక్తి దగ్గర నీతి ఉంది, ఒక వ్యక్తి బలులు అర్పించాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని దేవుడు మెచ్చుకుంటాడు, ఎవరియందు దేవుడు సంతోషపడతాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మొదటి మాట మనం చూస్తున్నాము, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఇష్టం అనగా సంతోషము. క్రీస్తునందు పిల్లరా, ఒక వ్యక్తి 100 గొర్రెలు తీసుకొచ్చి తనలో నీతి లేకుండా, నిజాయితీ లేకుండా, తనలో మంచితనం లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, దేవుని యొక్క భయం లేకుండా, అవినీతిలో బ్రతుకుతూ ఉంటూ, అక్రమంలో ఉంటూ, మోసంలో ఉంటూ ఒక వ్యక్తి దేవునికి బలి అర్పించాలని 100 గొర్రెలు తీసుకొచ్చి ఆ దేవునికి బలి అర్పించాడు అనుకోండి పిల్లరా, కానీ ఆ వ్యక్తి యందు దేవుడు సంతోషపడడు. ఆ వ్యక్తి యందు దేవుడు సంతోషం ఎంత మాత్రం కూడా పడడని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అదే మరొక వ్యక్తి, ఇదిగో తన దగ్గర ఏమీ లేదు, తన చాలా భేదవాడుగా ఉన్నాడు, తన దగ్గర ఏమీ లేదు, దేవునికి ఇవ్వడానికి ఏమీ లేదు, బలులు అర్పించడానికి ఏమీ లేదు, కానీ ఆ వ్యక్తి దగ్గర నీతి మాత్రమే ఉంది. చాలా పేదవాడు, చాలా దారిద్ర్యంలో ఉన్నాడు, చాలా లేములో ఉన్నాడు, కానీ అర్పించడానికి దేవునికి తన దగ్గర ఏమీ లేదు, కానీ అతని దగ్గర నీతి ఉంది పిల్లరా. అయితే ఆ 100 గొర్రెలను బలి అర్పించిన వ్యక్తి విషయంలో దేవుడు సంతోషపడడు. కానీ దేవునికి ఒకవేళ తను ఏమీ ఇవ్వలేకపోయినా, లేములో ఉండి బేదరికలో ఉండి తన దగ్గర నీతి ఉంటే ఆ వ్యక్తి యందు దేవుడు సంతోషపడతాడని లేఖన భాగం చక్కగా ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, ఆలోచించు, కానీ నీతిగా దీవించు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు నీతిగా జీవించలేక, యథార్థంగా జీవించలేక, భక్తిగా జీవించలేక, వాక్యానుసారంగా జీవించలేక, అలా జీవించలేక ఒకవేళ దేవునికి దాన్ని నువ్వు అర్పిస్తూ ఉండవచ్చు, అయినా నీ యందు దేవునికి సంతోషం లేదో. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఒకవేళ దేవునికి నువ్వు 1000 రూపాయలు ఇవ్వచ్చు, దేవునికి లక్షల రూపాయలు నువ్వు ఇవ్వచ్చు ప్రియా సహోదరి సహోదరుడా, కానీ నీతి లేకుండా ఇస్తే, నిజాయితీ లేకుండా ఇస్తే, కానీ అది దేవునికి అంగీకారం కాదు. దేవుడు వారిని ఇష్టపడడు. గుర్తించు, ఆలోచించు. ఈ వాక్యం వింటున్న దేవుని బట్టి నీతి కలిగి మనం జీవించాలి. అయితే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, సహోదరి సహోదరుడు, నీ దగ్గర ఒకవేళ దేవునికి అర్పించడానికి ఏమీ లేకపోవచ్చు, నువ్వేమీ ఇవ్వలేకపోవచ్చు, కానీ నీతిగా బ్రతికేది నేర్చుకో. నీతిగా నువ్వు జీవిస్తూ ఉంటే, నిజాయితీగా జీవిస్తూ ఉంటే, యథార్థంగా జీవిస్తూ ఉంటే, భక్తిగా జీవిస్తూ ఉంటే, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే అదే దేవునికి ఇష్టమని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు ప్రశ్న మనకి ఆలోచించండి, ఇక్కడ నీతి బలులు 2 కనిపిస్తున్నాయి రా. అయితే ఈ రెండిట్లో దేవుడు బలులను కోరుకుంటున్నాడా, నీతిని కోరుకుంటున్నాడా? బలుల యందు దేవుడు సంతోషపడుతున్నాడా, నీతిగా ఉండే వాళ్ళ పట్ల దేవుడు సంతోషపడుతున్నాడంటే, బలులు అర్పించే వారి కంటే నీతిగా బ్రతికేవాళ్ళు, నీతిగా జీవించేవాళ్ళు అంటే ఆయనకు సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. బలులు ఎక్కువ కాదు, ఆయనకి నీతిగా ముఖ్యం ఆయనకి. అందుకే పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం పిల్లరా. మరి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం ఒకటి చూడగలం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా, ఆలోచించుము అంటున్నాడు సమూయేలు. క్రీస్తు నందుకులరా, ఆలోచించండి. ఒకానొక సందర్భంలో సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పుడు మరి దేవుడు చెప్పాడు, అమాలేకీలు మీదకి వెళ్ళమన్నాడు యుద్ధానికి. వెళ్ళి అక్కడ ఎవరిని కూడా కనికరింపవద్దు అన్నాడు దేవుడా. అమాలేకీలందరిని కూడా నిర్మూలన చేయమన్నాడు. అక్కడ ఉన్నటువంటి పురుషులను కానివ్వండి, స్త్రీలను కానివ్వండి, యవనస్తులను కానివ్వండి, చిన్నబిడ్డలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మరి జీవాలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ప్రతి దానిని ఏది కూడా అక్కడ ఉండనివ్వద్దు. అమాలేకీలు చాలా వారు ఇశ్రాయేలుకు విరోధంగా ప్రవర్తించిన వారు, మరి దేవునికి చాలా విరోధంగా ప్రవర్తించిన వారు, చాలా పాపంలో బ్రతుకుతున్నటువంటి వారు, దేవుని చాలా బాధ పెట్టినటువంటి వారు. వాళ్ళు దేవుని
దేవుని పట్ల తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవునికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి వారు, ఇశ్రాయేలును కూడా చాలా వాళ్ళు ఇబ్బంది పరిచారు. కనుక అమాలేకీల విషయంలో మరి నువ్వు ఏమాత్రం కూడా కనికరించక అక్కడున్న మనుషులనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జీవాలనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పశువులనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గొర్రెలనే కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏవైనా సరే కోడలనే కానివ్వండి, ఏవి కూడా బతకనివ్వద్దు, మొత్తం నిర్మూలన చేసినామని సౌలుతో చెప్పాడు. పిల్లరా ఆలోచించండి. సౌలు యుద్ధానికి వెళ్ళాడు పిల్లరా, సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి పంపించాడు. ఆలోచించేయండి. అక్కడ బలహీనమైన మనుషుల్ని మరి చంపారు, బలహీనమైనటువంటి వాటి అన్నింటిని కూడా చంపారు. అక్కడ వారు పిల్లరా పుష్టి కలిగినాయి, బలము కలిగినాయి పిల్లరా. గమనించండి. కోడలను మరి గొర్రెలను మరి ప్రాణముతో పట్టుకొని వచ్చారు. ఆ రాజును కూడా ప్రాణంతో పట్టుకొని రావటం జరిగింది క్రీస్తునందు పిల్లరా. ఆలోచించండి. ఆ తర్వాత సమూయేలు రావటం జరిగింది. ఇది అంటున్నాడు, గమనించండి పిల్లరా, నీ దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను అంటున్నాడు మరి సౌలు. అలాగైతే నాకు వినిపిస్తున్నటువంటి ఆ యొక్క గొర్రెల అరుపులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఎద్దులు రంకిలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటాడు. అప్పుడు అంటాడు సౌలు, అవి నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి ఈ జనులు తీసుకొని వచ్చారు అంటున్నాడు క్రీస్తునందు పిల్లరా. ఇక నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. రాత్రి దేవుడు అంతా నాకు బయలుపరిచాడు, నువ్వు మాట్లాడాల్సిన పని లేదో. నువ్వు చెప్పక ముందే దేవుడు నాకు బయలుపరిచాడు అంటున్నాడు సమూయేలు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నాకు దేవుడు బయలుపరిచాడు, నువ్వేం మాట్లాడబడలేదో, నీ సంగతి అంతా నాకు బయలుపరిచాడు, నువ్వేం చేసి వచ్చావో బయలుపరిచాడో, నా దేవుడు రాత్రి నాకు బయలుపరిచాడని సమూయేలు మాట్లాడడానికి ప్రారంభిస్తూ అప్పుడు అంటున్నాడు. ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన సంతోషించినట్లు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా. ఆలోచించింది. ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఆజ్ఞ కనిపిస్తుంది, బలులు కనిపిస్తున్నాయి. ప్రియులరా గమనించండి. ఆజ్ఞ బలులు రెండిట్లో దేని యందు దేవుడు సంతోషపడతాడు అంటే పిల్లరా, బలులు అర్పించే వారి విషయంలో కాదు, ఆజ్ఞ గైకునే వారి విషయంలో. దేవుడు చెప్పేటప్పుడు విన్నాడు సౌలు రాజు, కానీ పాటించలేదో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా అనేక మంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు వింటున్నారు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వింటున్నారు, కానీ దాన్ని పాటించడం లేదో, దాన్ని అనుసరించడం లేదో, దాని ప్రకారంగా జీవించడం లేదో, వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారో, వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నారో, వారు కోరుకున్నట్టుగా జీవిస్తున్నారో. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. సౌలు కూడా దేవుడు చెప్పినప్పుడు విన్నాడు, అట్లాగే అని చెప్పాడురా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తన ఇష్ట ప్రకారంగా చేయడానికి ప్రారంభించాడో, తనకు నచ్చినట్టుగా చేయడానికి ప్రారంభించాడో. దేవుడు అక్కడ బలులు తీసుకురమ్మని లేదో, మొత్తం అక్కడ నిర్మూలన చేసి రమ్మన్నాడు. అమాలేకీల్ని ఏమాత్రం కూడా కనికరించవద్దు అన్నాడు, ప్రాణాలతో ఉండనివ్వద్దు అన్నాడు. అక్కడ ఉన్నటువంటి జీవాలను, కోడల్ని, మరి గొర్రెలను, వేటిని కూడా మరి ప్రాణాలతో ఉండనివ్వద్దు, కనికరింపక నిర్మూలన చేయమన్నాడు. అదే ప్రకారంగా చేయాల్సిన వాడు తన సొంత ఇష్ట ప్రకారంగా చేశాడు. నీ ఇష్ట ప్రకారంగా చేసి నువ్వు బలులు అర్పించడం దేవునికి ఇష్టమా? నీ ఇష్ట ప్రకారంగా చేసి నువ్వు బలులు అర్పించడం అది దేవునికి సంతోషమా? ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. నీ జీవితంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతుంటే, అనేక విషయాలు దేవుడు నీతో మాట్లాడుతుంటే, నీ ఇష్ట ప్రకారంగా ఆ మాటలు విని కూడా తర్వాత నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ, నీకు నచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ, నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని జీవిస్తూ, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, ఆ తర్వాత దేవునికి నువ్వు బలులు ఇస్తే, దేవునికి నువ్వు బలులు అర్పిస్తే అది మంచిదన్నా? దాని యందు దేవుడు సంతోషిస్తాడా? బలులు ముఖ్యం కాదో, ఆజ్ఞ ముఖ్యం. దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. సహోదరి సహోదరుడా ఆలోచించు. పై భాగంలో మనం చూసారా, నీతి బలులు చూసాం. ఏది ముఖ్యం అంటే బలుల కంటే నీతి ముఖ్యమని పై భాగంలో మనం చూసాం. రెండో విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆజ్ఞ ముఖ్యమా, బలులు ముఖ్యమా అంటే వాక్యం చెబుతుంది బలులు ముఖ్యం కాదు, ఆజ్ఞ ముఖ్యమో. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట ముఖ్యమో, ఆయన నీతో ఏ మాట మాట్లాడాడో, ఏ వాక్యం మాట్లాడాడో అది ముఖ్యమో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎలా జరుగుతూ ఉంది, నీ కుటుంబంలో ఎలా జరుగుతూ ఉంది, నీవున్న సంఘములో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఈ సమయం ముందు ఆత్మదేవుడు అడుగుతున్నాడు. ఎలాగంటే అలాగా జీవిస్తూ నేను డబ్బు ఇస్తున్నానని దేవునికి అనుకుంటున్నావా? గమనించు.
పరిశుద్ధాత్మ దేవుడి సమయమందు మనతో మాట్లాడుతాడు. నువ్వు నీతిగా బ్రతికి తర్వాత దేవునికి ఏదైనా నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటూ తర్వాత దేవునికి ఏదైనా నువ్వు అర్పించు. ఆ దాంట్లో దేవుడు సంతోషిస్తాడు. కానీ అక్రమంగా జీవిస్తూ, అన్యాయంగా జీవిస్తూ, దేవుని వాక్య ప్రకారం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ, ఆ తర్వాత నేను దేవునికి ఇచ్చానులే, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు బోళ్ళు అర్పించానులే అంటే పిల్లరా, దాని యందు దేవుడు సంతోషపడడు. నువ్వు చేసే ప్రార్థన యందు కూడా దేవుడు సంతోషపడడు. ఆ హృదయంతో ప్రార్థన చేస్తే, ఆ నోటితో ప్రార్థన చేస్తే, నీతి లేని ప్రార్థన, ఆజ్ఞను అనుసరించకుండా ఉన్నటువంటి ప్రార్థన ఆ నోటితో చేస్తే దేవుడు, ఆ మనసుతో చేస్తే దేవుడు అంగీకరించడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు నీతిగా జీవించాలి, ఆజ్ఞను గైకుంట నువ్వు జీవించాలి. అప్పుడు దేవునికి సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పాయింట్ ఇంతవరకు మనం చూసాము. దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే నీతిని చూసి సంతోషపడతాడు. రెండో పాయింట్ని మనం చూద్దాం. అందుకు 2 విషయాలని మనం చూసాం. నీతి ముఖ్యమా, ఆజ్ఞలు నీతి ముఖ్యమా, బలులు ముఖ్యమంటే నీతే ముఖ్యమని మనం చూసాం సామెతల గ్రంథంలో. రెండోదిగా మనం చూసాం సమూయేలు గ్రంథంలో ఆజ్ఞ ముఖ్యమైందా, బలులు ముఖ్యమా అంటే మరి ఆజ్ఞ ముఖ్యమైందని మనం చూసాం. వాడి అందే దేవుడు సంతోషపడతాడని. మరి చూద్దాం, రెండో పాయింట్ని చూద్దాం మనం. రెండో పాయింట్ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యము, సత్యమును బట్టి వారి క్రియల పరము వారికి ఇచ్చుసు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది, దేవుడు ఏమి చూసి మన యందు సంతోషపడతాడంటే న్యాయము చేయుట. నీవు న్యాయముగా జీవించుట. నువ్వు న్యాయముగా జీవిస్తే దాని యందు దేవుడు సంతోషపడతాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. న్యాయము చేయుట ఆయనకు సంతోషం. అవును, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు న్యాయం చేసే దేవుడు. ఆయన దగ్గర అన్యాయానికి అక్రమానికి ఏమాత్రం కూడా తావులేదు. ఆయన పిల్లలమైనటువంటి మనము, ఆయన బేసములో ఉన్నటువంటి మనము, ఆయన రక్తము చేత కడగబడినటువంటి మనము, ఆయన వాక్యాన్ని ఇంటూ ఉన్నటువంటి మనము పిల్లరా, ఇదిగో న్యాయముగా జీవించాలి. న్యాయం చేసేవాళ్ళంటే ఆయనకు సంతోషము, న్యాయంగా జీవించే వాళ్ళంటే ఆయనకు సంతోషము, న్యాయంగా ఆలోచన చేసేవాళ్ళంటే ఆయనకు సంతోషము, న్యాయంగా మాట్లాడే వాళ్ళంటే ఆయనకు సంతోషము, న్యాయంగా చూసే వాళ్ళంటే ఆయనకు సంతోషము, న్యాయంగా ప్రవర్తించే వాళ్ళంటే ఆయనకు సంతోషము. అన్యాయానికి ఆయన దగ్గర తావు లేదు, అక్రమానికి ఆయన దగ్గర తావు లేదు. పిల్లరా, నీ యందు నా యందు దేవుడు ఏం చూసి సంతోషపడతాడు? రెండోది అంటే న్యాయాన్ని చూసి సంతోషపడతాడు. ఈరోజు ఎంతమంది న్యాయంగా జీవిస్తున్నారు, ఎంతమంది న్యాయంగా ఆలోచన చేస్తున్నారు, ఎంతమంది న్యాయంగా చూస్తూ ఉన్నారు, ఎంతమంది న్యాయంగా మాట్లాడుతున్నారు, ఎంతమంది న్యాయంగా ప్రవర్తిస్తున్నారు? వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ సమయం ముందు. ఈ మాటలు నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశోధించుకో, నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఇదిగో నీ జీవితం మార్చబడ్డానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో, నిన్ను సరిచేయాలి అనుకుంటున్నాడో. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఎంత న్యాయంగా ఉన్నావో. నీ దగ్గర న్యాయం ఉందా, అన్యాయం ఉందా, నీ మనస్సాక్షికి బాగా తెలుసు, నీ హృదయానికి బాగా తెలుసు, నిన్ను గురించి నీ దేవునికి బాగా తెలుసు. నువ్వంటే ఏమిటో నీకు తెలుసు బాగా, నువ్వంటే ఏమిటో నిన్ను గురించి దేవునికి బాగా తెలుసు. ఈరోజు ఎలా జీవిస్తున్నావు సహోదరి సహోదరుడా? అన్యాయమైన మార్గాల్లో, అక్రమమైన మార్గాల్లో, మోసపూరితమైనటువంటి మార్గాల్లో, అవినీతికి పరమైనటువంటి మార్గాల్లో ఒకవేళ నువ్వు నడుస్తూ ఉంటే ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్యాయమైన స్థితిలో నుంచి నువ్వు బయటకు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబాన్ని బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్లరా, నీ పరిస్థితులను సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే రెండోది, న్యాయముగా జీవించాలి. న్యాయం చేసేవాళ్ళంటే ఆయనకి సంతోషం. అందుకే ఇక్కడ చదువుకున్న లేఖన భాగాలు అంటాడు ఒక మాట, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టమో. మొదటి మాట, న్యాయము చేయుట
యెహోవానగు నాకు ఇష్టం అంటున్నాడు. అంటే నేను న్యాయం చేసే దేవుణ్ణి ఉన్నాను అంటున్నాడు. న్యాయం చేసేవాళ్ళన్నా నాకు ఇష్టమని అంటున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం పిల్లరా. న్యాయం చేసేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టము, అంటే సంతోషము. న్యాయంగా బ్రతికే వాళ్ళు, న్యాయంగా జీవించే వాళ్ళు, ఉన్నా లేకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా న్యాయంగా బ్రతికే వాళ్ళంటే ఆయనకి సంతోషం. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ప్రభు అడుగుతున్నాను నిన్ను. ఈరోజు ఎలా నువ్వు జీవిస్తున్నావు అడుగుతున్నాడు. న్యాయం చేయుట ఆయనకి ఇష్టమని లేఖన భాగం తెలియపరుస్తుంది. నీలో న్యాయం ఉంటే నీ యందు ఆయన ఇష్టపడతాడు. నీలో న్యాయం ఉంటే నీ యందు ఆయన సంతోషపడతాడు. గమనించండి. రెండో మాట అక్కడ అంటున్నాడు, ఒకడు అన్యాయముగా ఒకరి సొత్తు పట్టుకునుట నాకు అసత్యము. అన్యాయం చేసేవాళ్ళంటే ఆయన అసహించుకుంటాడు అని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఎవరైతే అన్యాయం చేసేవాళ్ళు ఉంటారో, ఇంకొకరి సొత్తు అన్యాయంగా పట్టుకుంటారో, ఇంకొకరి సొత్తు అన్యాయంగా దోసుకుంటారో, ఇంకొకరి సొమ్ము అన్యాయంగా దోసుకుంటారో, అటువంటి వాళ్ళంటే దేవునికి అసహ్యము. అసహించుకుంటాను వాళ్ళని అంటున్నాడు. వాళ్ళు నేను శీఘ్రించుకుంటాను అంటున్నాడు. వాళ్ళ యందు నాకు ఇష్టము లేదు అంటున్నాడు. వాళ్ళు అక్రమకారులు అంటున్నారు. పిల్లరా, ఇంకొకరి సొత్తు మనం పట్టుకోకూడదు. అన్యాయంగా ఇంకొకరి సొమ్ము మనం కావాలి అనుకోకూడదు. ఇంకొకరి డబ్బు మనం కావాలి అనుకోకూడదు. ఇంకొకరి వస్తువులు మనకు కావాలి అనుకోకూడదు. ఇంకొకరి యొక్క వాహనాలు మనకు కావాలి అనుకోకూడదు. ఇంకొకరి యొక్క మరి స్థలము, ఎండి బంగారాలు మనకు కావాలని అనుకోకూడదు. పిల్లరా, ఇంకొకరికి సంబంధించింది ఏదైనా సరే అది మనం అనుభవించాలని అన్యాయంగా అనుకోకూడదు. అక్రమంగా అనుకోకూడదు. ఇంకొకరిది దోసుకోవాలి అనుకోకూడదు. ఇంకొకరిది దొంగిలించాలి అనుకోకూడదు. ఇంకొకరిని మోసం చేసి సంపాదించాలి అనుకోకూడదు. క్రీస్తున్నరా, ఇంకొకరిది నేను పట్టుకోవాలి అన్యాయంగా అనుకోకూడదు. అటువంటి వాళ్ళని దేవుడు అసహించుకుంటాడో, అటువంటి వాళ్ళని దేవుడు శీఘ్రించుకుంటాడో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ సమయంలో ఆలోచించేయండి. క్రీస్తునందు సహోదరి సహోదరుడు, ఆలోచించు. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారు? చాలామంది ఎలా జీవిస్తున్నారు? ఎవరో ఒకరి సొమ్ము దోసుకోవాలి, ఎవరో ఒకరి సొత్తు దోసుకోవాలి, ఎవరో ఒకరి యొక్క స్థలాన్ని దోసుకోవాలి, ఎవరో ఒకరి పొలాన్ని దోసుకోవాలి, ఎవరో ఒకరి ఎండి బంగారాలని దోసుకోవాలి, ఎవరో ఒకరి డబ్బును దోసుకోవాలి, ఇంకొకరికి చెందాల్సింది దోసుకోవాలి, ఇంకొకరు చెందాల్సింది దొంగిలించాలి, ఇంకొకరు అనుభవించాల్సింది దొంగిలించాలని అన్యాయముగా దోసుకుంటున్నారు. పిల్లరా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఇదిగో నువ్వు దేవుని బిడ్డవేనా? అలాంటి ఆలోచనలు ఉంటే నువ్వు కష్టపడాలి, నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు అనుభవించాలి, కానీ ఇంకొకరి సొమ్ము నువ్వు కావాలని అనుకోకూడదు. అది అన్యాయం. అది దాని యందు దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు, సంతోషపడడు, వాళ్ళని అసహించుకుంటాడు. ఎందుకంటే మన దేవుడు న్యాయం చేసే దేవుడు. న్యాయం అంటే ఆయనకి ఇష్టమో. కనుక ఈ సమయంలో ఆలోచించు సహోదరి సహోదరుడా. అందుకని మూడో మాట అంటాడు ఆయన, సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇచ్చుసు. సత్యాన్ని బట్టి వారి క్రియల ఫలాన్ని ఆయన వాళ్ళకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, ఒకటి దేవుడు న్యాయం చేసేవాళ్ళంటే న్యాయం చేయుట ఆయనకి ఇష్టము. రెండోది అన్యాయం చేసే వాళ్ళని ఇంకొకరి సొత్తు అన్యాయంగా పట్టుకుంటే వాళ్ళని అసహించుకుంటాడు. అందుకే మూడోదిగా చెప్తున్నాడు, సత్యమును బట్టి వారి క్రియల ఫలము వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఆలోచించు. ఎవరి క్రియల ఫలము వారికి ఆయన అనుగ్రహిస్తాడు. ఈరోజు నువ్వు అన్యాయంగా బ్రతుకుతుంటే, అక్రమంగా బ్రతుకుతుంటే అదే నువ్వు రేపు కోసుకుంటావు. ఆ ఫలమే నీకు వస్తుంది. గమనించండి. అన్యాయంగా జీవిస్తా, అక్రమంగా జీవిస్తా, మోసంతో జీవిస్తా, ఇంకొకరి సొత్తు అన్యాయంగా పట్టుకుంటున్నట్లయితే రేపు అదే అనుభవించాల్సి వస్తుంది. మనం ఏ విత్తనాన్ని భూమిలో వేస్తామో అదే పంట వస్తుంది. అలాగనే క్రియల రూపంలో మనం ఎలాంటి జీవితాన్ని ఇక్కడ జీవిస్తామో ఆ జీవితానికి తగినట్టుగానే ప్రతిఫలాన్ని కూడా మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సి వస్తుంది. సత్యమును బట్టి వారి క్రియల ఫలమును వారికి ఇస్తాడని వాక్యం రాయబడి ఉంది. ఎందుకంటే మన దేవుడు సత్యమైనటువంటి దేవుడు కనుక ఆయన ఎవరికి రావాల్సిన ఫలాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి రావాల్సిన పంటను వాళ్ళకి ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందురా, ఒకవేళ అన్యాయంగా బ్రతుకుతున్నావా, అక్రమంగా బ్రతుకుతున్నావా, ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు. ఆలోచించు. ఈ భూలోకంలో బ్రతికే సమయంలోనే
ఏదో ఒక రోజు నువ్వు మోసపోతావు, ఏదో ఒక రోజు నువ్వు నష్టపోతావు, ఏదో ఒక రోజు నీకు ఇబ్బంది జరుగుతుంది, ఏదో ఒక రోజు నీకు తెలిసి వస్తుంది సహోదరి సహోదరుడా. లేదా ఒకవేళ ఈ జీవితం ముగించిన తర్వాత అయినా ఇదిగో ఖచ్చితంగా నీకు రావాల్సిన ఫలాన్ని అయినా అక్కడ ఇస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మరి దేవుణ్ణి మరి ఏ విధంగా సంతోషపరచాలి, దేవుడు ఎవరి యందు సంతోషపడతాడు అని అంటే ఆలోచన చేస్తే ఏమి చూసి సంతోషపడతాడంటే, రెండోది చూస్తున్నాం మనము, న్యాయము చేసేవాళ్ళంటే, న్యాయంగా జీవించే వాళ్ళైతే అంటే ఆయనకి సంతోషం. ఇంకొక మాట కూడా దీంట్లో నుంచి మనం రెండో పాయింట్కి సంబంధించి చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఇక్కడ కూడా కొన్ని మాటలు చెప్పబడ్డాయి, గుర్తిద్దాం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన న్యాయవంతుడు, యెహోవా న్యాయము తీర్చు దేవుడు అని చక్కగా అక్కడ వాక్యము రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఈరోజు మనం అన్యాయంగా జీవిస్తే రేపు న్యాయం తీరుస్తాడు ఆయన. రేపు ఒకరోజు మన బ్రతుకంతా బయటపడేటువంటి దినం ఒక రోజు ఉంది, అవమానపడే దినం ఒక రోజు ఉంది, ఏడ్చే దినం ఒక రోజు ఉంది, గుండెలు బాదుకునే దినం ఒక రోజు ఉంది. అందుకే ఇప్పుడే మన జీవితాలు సరి చేసుకోవాలి, మన హృదయాలు సరి చేసుకోవాలి, మన కుటుంబాలు సరి చేసుకోవాలి, మన బ్రతుకులు సరి చేసుకోవాలి. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. అందుకే రెండో మాట కూడా అక్కడ రాయబడి ఉంది. ఇట్లా ఆయన నిమిత్తము కనిపెట్టి వారందరూ ధన్యులో, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన న్యాయం తీర్చే దేవుడు మొదటి మాట ఇక్కడ ఈ రెఫరెన్స్లో. రెండోదిగా ఆయన నిమిత్తమై కనిపెట్టుకొని ఉన్న వారందరూ కూడా ధన్యులు. సరే, ఆయన కొరకై ఎవరైతే కనిపెట్టుకుంటారో, ఎందుకంటే నా దేవుడు నాకు న్యాయం చేస్తాడో, నేను న్యాయంగా బ్రతుకుతున్నాను, నేను న్యాయంగా జీవిస్తున్నాను, నా దగ్గర ఎటువంటి అన్యాయం లేదు, ఇప్పటికప్పుడు నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను, నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని సరి చేసుకుంటున్నాను, నా బ్రతుకుని సరి చేసుకుంటున్నాను, నా సాక్ష్యాన్ని సరి చేసుకుంటున్నాను అని ఎవరైతే పిల్లరా ఆయన న్యాయవంతులని గుర్తించి న్యాయంగా బ్రతుకుతుంటారో వారి విషయంలో దేవుడు చెబుతున్నాడు, ఆయన నిమిత్తమై కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన కార్యాల కోసం కనిపెట్టుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆయన కార్యాల కొరకై నువ్వు కనిపెట్టుకున్నట్లయితే, ఆయన మేలు కొరకే నువ్వు కనిపెట్టుకున్నట్లయితే దిగులు పడద్దో, భయపడద్దో. ఇదిగో నిన్ను ధన్యుడిగా ఆయన మార్చబోతున్నాడు, నిన్ను ధన్యురాలుగా మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని ధన్యకరమైన కుటుంబంగా దేవుడు మారుస్తాడు. మీరు నువ్వు న్యాయంగా జీవిస్తున్నట్లయితే ఒక ధన్యకరమైన బిడ్డగా నిన్ను మార్చబోతున్నాడు, ఒక ధన్యకరమైన కుటుంబంగా నిన్ను మార్చబోతున్నాడు, ఒక మంచి జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, ఒక మంచి సాక్ష్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. నీ బ్రతుకుని దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు, నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. ఆయన కోసం నువ్వు కనిపెట్టుకున్నట్లయితే కనిపెట్టుకొని ఉండు. ఇంకా చాలా కాలం పట్టదో, త్వరగానే ప్రభువు నీకు సహాయం చేస్తాడు, త్వరగానే ఆయన నీ కార్యాన్ని జరిగిస్తాడు, త్వరగానే ఆయన చేసేటువంటి మేలు నువ్వు చూడబోతున్నావు, త్వరగానే ఆయన చేసేటువంటి అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. న్యాయంగా బ్రతుకుతున్నట్లయితే, ఆయన కోసం కనిపెట్టుకున్నట్లయితే వారు ధన్యులు, వారు ధన్యులని రెండో మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మూడో విషయాన్ని ఇక్కడ ఏం చూస్తున్నాం? మూడో మాట అంటే ఇట్లా, జనమా నీవికినే మాత్రమును కన్నీళ్లు ఎడవవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, దేవునికి మహిమ కలుగునుగాక. మూడో మాట, జనమా నీవికినే మాత్రము కన్నీళ్ళు విడవవు, ఆయన నీ మొరని నీ కన్నీళ్లు దుడుస్తాడు. నువ్వు ఇంకేడవలసిన పని లేదో, న్యాయంగా జీవిస్తున్నట్లయితే నువ్వు బాధపడాల్సిన పని లేదో. నీ కన్నీళ్ళు ఆయన చూస్తాడో, నీ యొక్క వేదన ఆయన చూస్తాడో, నీ యొక్క హృదయాన్ని ఆయన చూస్తాడో, నీ యొక్క పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తాడో. నువ్వు న్యాయంగా జీవిస్తూ ఉన్నట్లయితే గమనించండి, ఇదిగో నువ్వు కన్నీరు కారవలసిన పని లేదు. ఆయన న్యాయవంతుడు కనుక నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు రావాల్సినటువంటి మేలును దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంతకాలం నువ్వు కన్నీరు గార్చావు, ఇంతకాలం నువ్వు ఏడ్చావు, ఇంతకాలం నువ్వు బాధపడ్డావు, ఇంక ఆయన కోసం నువ్వు కనిపెట్టుకున్నావు కనుక ఇక ఎంత మాత్రం కూడా నువ్వు కన్నీరు కారవలసిన పని లేదు. నువ్వు ఆయన కోసం కనిపెట్టుకున్నావు, నువ్వు ఆయన కోసం ఏడుస్తూ ఉన్నావు. ఇదిగో ఆయన నీకు మేలు చేస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం ఇక్కడ
తెలియపరుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది క్రీస్తునందులారా, దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే, ఒకటి నీతి చూసి ఆయన సంతోషపడతాడని మనం చూసాము. రెండోది న్యాయము చేయుట అనగా న్యాయముగా జీవించుట, వారిని బట్టి దేవుడు సంతోషపడతాడని మనం చూసాం. ఎందుకంటే ఆయన న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకరు చొత్తు పట్టుకుంటే వాని యందు నేను అసహించుకుంటానన్నాడు. సత్యమును బట్టి ఎవరికి రావాల్సిన ఫలము వాళ్ళకి ఇస్తానని చెప్పాడు. అలాగనే యెహోవా న్యాయము తీర్చి దేవుడని మరి యెషయా గ్రంథంలో కూడా మనం చూసాం. 30:18-19 ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారు ధన్యులుగా చేస్తాడని మనం చూసాము. జనమా నీకు ఏమాత్రము కన్నీళ్ళు ఎడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడని చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. మూడోది ఎలాగా ఉంటే ఆయనకి ఇష్టం అంటే పిల్లరా, జ్ఞానము కలిగి ఉండుట. క్రీస్తునందు ప్రియులరా, జ్ఞానము గలవారంటే ఆయనకి సంతోషము. ఎవరైతే జ్ఞానం కలిగి జీవిస్తుంటారో వాళ్ళంటే ఆయనకు సంతోషము. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, మనము జ్ఞానము కలిగి జీవించాలి. ఎవరైతే జ్ఞానం కలిగి జీవిస్తుంటారో వాళ్ళంటే దేవునికి సంతోషము. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఎప్పుడైతే జ్ఞానం కలిగి జీవిస్తావో దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడో. ఇంకా నువ్వు అజ్ఞానముతో జీవించకూడదు. అజ్ఞానముతో జీవిస్తే అపాయంలో పడతాం, అజ్ఞానంలో జీవిస్తే నష్టాల్లో పడతాం, అజ్ఞానముతో జీవిస్తే కష్టాల్లో పడతాం, అజ్ఞానములో జీవిస్తే అవమానాల్లోకి వెళ్ళిపోతాం. అందుకే మనలో ఉన్నటువంటి అజ్ఞానము పారిపోవాలి, అమాయకత్వము పారిపోవాలి, ఎర్రితనము పారిపోవాలి. ఒక దైవ జ్ఞానాన్ని మనం కలిగిన వారంగా ఉండాలి. దైవ జ్ఞానము చేత మనం నింపబడాలి, దైవ జ్ఞానములో మనం నడిపించబడాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇదిగో మీలో ఎవరికైనానో జ్ఞానము కొద్దుగా ఉన్నలా అతడు నన్ను అడగండి, నేను ఎవరిని గద్దింపక ధారాళముగా జ్ఞానము దయచేస్తానని యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యము రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కనుక నీకు జ్ఞానము లేకపోతే ఆయన అడుగు, జ్ఞానాన్ని నీకు దయచేస్తాడో, తెలివిని నీకు దయచేస్తాడో, ఇవేసిన నీకు దయచేస్తాడో, ఎలా జీవించాలో నేర్పిస్తాడో, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడో, వ్యక్తిగతంగా నువ్వు ఎలా జీవించాలో, కుటుంబంలో నువ్వు ఎలా జీవించాలో, సంఘంలో నువ్వు ఎలా జీవించాలో, సమాజంలో నువ్వు ఎలా జీవించాలో అన్ని విషయాల్ని ఆయన నీకు నేర్పిస్తాడు. ప్రియ సహోదరుడా, గమనించు. ఈ సమయంలో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మరి దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే పిల్లరా, మనం జ్ఞానం కలిగి ఉంటే దాన్ని చూసి సంతోషపడతాడు. పిల్లరా ఆలోచించి, అందుకే కదా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని వాక్యం రాయబడి ఉంది. పిల్లరా అవును, జ్ఞానముతో మన జీవితాలను మనం కట్టుకోవాలి, జ్ఞానముతో మన హృదయాలను మనం కట్టుకోవాలి, జ్ఞానముతో మన కుటుంబాలను మనం కట్టుకోవాలి, జ్ఞానముతో మనం సంఘాలు కట్టుకోవాలి, జ్ఞానముతో పరిచర్యలో ముందుకు మనం కొనసాగాలి. అది మన జ్ఞానము కాదు, అది దేవుడిచ్చేటువంటి జ్ఞానము, అది దైవ జ్ఞానము. ఆ జ్ఞానము చేత మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు అంతా మంచి జరుగుతూ మనకు పోతుంది. దేవుడు అటు సహాయాన్ని మనకు జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తించండి. అందుకే వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూద్దాం, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చూద్దాం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలులు అర్పించుట కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా చూడండి, దహన బలులు జ్ఞానము, దహన బలులు జ్ఞానము, ఈ రెండు ఒక దగ్గర పెడితే దహన బలులు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. అంటే దహన బలులు అర్పించే వాళ్ళని దేవుడు వారి యందు సంతోషపడతాడా, జ్ఞానము కలిగిన వారి యందు దేవుడు సంతోషపడతాడా అంటే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పిల్లరా ఇదిగో, దహన బలులు అర్పించే వానికంటే జ్ఞానము కలిగి జీవించే వాడి యందే దేవుడు సంతోషపడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, అందుకనే ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. 3వ పాయింట్లో మొదటి మాటను మనం చూస్తున్నాము. ఆయన బలిని కోరే దేవుడు కాదు, ఆయన కనికరమునే కోరుతున్నాడు. దహన బలులు అర్పించట కంటే దేవుణ్ణి గురించిన జ్ఞానము కలిగి ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు. అంటే ఆయనకి సంతోషము,
ఆయనకు సంతోషము. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే ఆయనకు సంతోషము. నీవు తెలివి కలిగి ఉంటే ఆయనకు సంతోషము. నువ్వు వివేచన కలిగి ఉంటే ఆయనకు సంతోషము. పిల్లరా, అందుకే ఇక్కడ బలి జ్ఞానము రెండు పక్క పక్కన పెడితే దేని యందు ఆయన సంతోషపడతాడు అంటే, పిల్లరా, బొల్లర్పించే వ్యక్తిని పక్కన పెడితే, జ్ఞానం కలిగిన వ్యక్తిని పక్కన పెడితే, వీళ్ళిద్దరిలో ఎవరి యందు దేవుడు సంతోషపడతాడు అంటే వాక్యం చెబుతుంది జ్ఞానం కలిగిన వ్యక్తి యందే సంతోషపడతాడని దేవుడు మరి వాక్యం మన చక్కగా రాయబడి ఉంది. ఎందుకు కావాలి జ్ఞానం అంటే ఒక మాట బైబిల్లో నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో వాక్యం ఇలా రాయబడి ఉంది, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుదురు. ఎందుకు ఈ లోకంలో జీవించడానికి మనకు జ్ఞానం కావాలంటే, జ్ఞానము లేనివారు యోచించక, అంటే జ్ఞానము లేనివారు గ్రహించక, జ్ఞానము లేనివారు ఆలోచించక, జ్ఞానము లేని వారికి దూరదృష్టి లేక ఆపదల్లో పడతారో, నష్టాల్లో పడతారో, కష్టాల్లో పడిపోతారో, అవమానాల్లో పడిపోతారో, ఆర్థికమైన ఇబ్బందులు లేక నెట్టివేయబడతారో. క్రీస్తునంటారా, ఈరోజు చాలామంది జ్ఞానము లేకే యోచించక ఆపదలో పడిపోతున్నారు. దేవుని గురించిన జ్ఞానము వారికి లేదు, దైవ జ్ఞానము వారికి లేదు. అందుకే ఎలా బ్రతకాలో అలా బ్రతకలేకపోతున్నారు, ఎలా జీవించాలో అలా జీవించలేకపోతుంటున్నారు. అజ్ఞానముతో బ్రతుకుతున్నారు, ఇంకా అమాయకులుగా బ్రతుకుతున్నారు, ఇంకా ఎర్రివారిగా బ్రతుకుతున్నారు. ఈ కాలంలో కూడా ఇంకా అమాయకత్వాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నారు. పిల్లరా, ఈరోజు దేవుడి వాక్యం చెప్తా ఉంది, దేవుడు పిలుస్తూ ఉన్నాడో, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడో, దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడో. క్రీస్తులారా, నీ దగ్గర జ్ఞానం లేకపోతే నువ్వు ఆపదలో పడిపోతావు. సహోదరి సహోదరుడా, దేవుని గురించిన జ్ఞానం నీకు కావాలి, దైవ జ్ఞానం నీకు కావాలి. ఇదిగో ఆయన దగ్గరకు వస్తే ఆ జ్ఞానాన్ని నీకు బోధిస్తాడో, ఆ జ్ఞానాన్ని నీకు తెలియపరుస్తాడో. నీలో ఉన్న అమాయకత్వాన్ని, నీలో ఉన్న ఎర్రితనాన్ని అంతా కూడా దేవుడు పారదోలి దైవ జ్ఞానం చేత నిన్ను నింపుతాడో, దేవుడి జ్ఞానం చేత నిన్ను నింపుతాడో, ఆయన తెలివి వివేచన చేత నిన్ను నింపుతాడో. అప్పుడు రాబోతున్న ఆపదలన్నీ నువ్వు తప్పించుకుంటావు, రాబోతున్న కష్టాలన్నీ కూడా తెలుసుకుంటావు, తప్పించుకుంటావు, రాబోతున్న నష్టాలు కూడా తప్పించుకుంటావు. ఒక యోచన కలిగి ఉంటావు, ఒక ఆలోచన కలిగి ఉంటావు, ఒక గ్రహింపు కలిగి ఉంటావు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు చాలామంది ఈరోజు నష్టపోవడానికి కారణము ఏమిటి అని మనం చూస్తే వారిలో జ్ఞానము లేదు. అందుకే అక్కడ చూస్తున్నాం, జ్ఞానము ఎందుకు కావాలి? మన జ్ఞానము, జ్ఞానం కలిగిన వారి ఎందుకు ఆయన సంతోషపడుతున్నాడు అంటే, బలరిప్పించే వ్యక్తి కంటే జ్ఞానం కలిగిన వ్యక్తి అంటేనే నాకు సంతోషం అని ఎందుకు చెప్తున్నాడంటే, పిల్లరా, ఇదిగో చక్కటి మాట మనం చూస్తున్నాము. జ్ఞానము లేని వారు యోచించక ఆపదలో పడిపోతారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా జ్ఞానం లేక కదా నువ్వు ఆపదలో పడింది, జ్ఞానం లేక కదా ఈరోజు కష్టాల్లో ఉండేది, జ్ఞానంగా ప్రవర్తించక కదా, జ్ఞానంగా ఆలోచించక కదా, జ్ఞానంతో మాట్లాడక కదా, దేవుడి జ్ఞానం నీ దగ్గర లేక కదా, దేవుడి జ్ఞానం నీ కొదువైపోయి కదా, లోక జ్ఞానం చేత నువ్వు బ్రతుకుతూ లోకానుసారమైన జ్ఞానం చేత జీవిస్తావు కదా. ఈరోజు నువ్వు ఒక దేవుని బిడ్డ అయిన కూడా కష్టాలు పడుతున్నావంటే, నష్టాల్లో ఉన్నావంటే, అవమానాల్లో ఉన్నావంటే, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నావంటే, సమస్యల మధ్యలో సతమతమైపోతున్నావంటే, నువ్వు లోక జ్ఞానం చేత, నీ సొంత జ్ఞానం చేత, ఎర్రి జ్ఞానం చేత నడిపించబడుతూ ఈరోజు నువ్వు కష్టాల్లోకి నెట్టేయబడ్డావు. సహోదరి సహోదరుడా, అందుకనే నీకు జ్ఞానం కావాలి, దైవ జ్ఞానము. మరొక మాటను కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. చూసారా, జ్ఞానం కలిగిన కుమారుడు మూడోదిగా తన తండ్రిని సంతోషపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారు తమ తండ్రిని సంతోషపరుస్తారు. లేఖన భాగం చక్కగా తెలియపరుస్తుంది. ఒక కుమారుడు, ఒక తండ్రికి ఉన్నాడు ఒక కుమారుడు. ఆ కుమారుడు జ్ఞానం కలిగి జీవిస్తుంటే, జ్ఞానంగా ఆలోచన చేస్తుంటే, జ్ఞానంగా మాట్లాడుతుంటే, జ్ఞానంగా ప్రవర్తిస్తుంటే, జ్ఞానంగా జీవిస్తుంటే ఆ కన్న తండ్రికి ఎంతో సంతోషమో. నా కుమారుడు మంచి జ్ఞానం కలిగి ఉన్నాడు, నా కుమారుడు మంచి తెలివి కలిగి ఉన్నాడని ఎంతో సంతోషం కదా. ప్రియ సహోదరి సహోదరుడు, అదేవిధంగా మన పరమ తండ్రి మన జ్ఞానం కలిగి జీవిస్తున్నప్పుడు మన పరమ తండ్రి, మన కన్న తండ్రి మన ఎంతో సంతోషపడతాడో. నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తుంటే, నువ్వు జ్ఞానంగా ఆలోచన చేస్తుంటే, నువ్వు జ్ఞానంగా మాట్లాడుతుంటే, నువ్వు జ్ఞానం కలిగినటువంటి ఈ లోకంలో జీవిస్తూ ఉంటే దేవుడు నీ యందు సంతోషపడతాడు. ఇదిగో ఈ నా కుమారుడు
చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు. జ్ఞానం కలిగి మరి పాపం దొరికి వెళ్ళడం లేదో, జ్ఞానం కలిగి ఉన్నాడు లోకానుసారంగా జీవించడం లేదో, జ్ఞానం కలిగి ఉన్నాడు మంచి మార్గంలో నడుస్తున్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు అపాయాలు తప్పించుకుంటున్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు నష్టాలు తప్పించుకుంటున్నారు. ఇది ఆ కుటుంబం జ్ఞానం కలిగి ఉంది, మంచి మార్గంలో నడిపించబడుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ జీవితాలు సరి చేసుకుంటున్నారు, ఎప్పటికప్పటికి వాళ్ళ హృదయాలు సరి చేసుకుంటున్నారు, ఎప్పటికప్పటికి వాళ్ళ సాక్ష్యాలు సరి చేసుకుంటున్నారు, ఎప్పటికప్పటికి వాళ్ళ కుటుంబాలు సరి చేసుకుంటున్నారు, ఎప్పటికప్పటికి వారి సంఘాలు సరి చేసుకుంటున్నారు. జ్ఞానం కలిగి జీవిస్తున్నారని దేవుడు మన యందు ఎంతో సంతోషపడతాడు. క్రీస్తునందు పిల్లరా గమనించండి, వాక్యం మనకి తెలియపరుస్తుంది ఈ సమయం. అందుకే మనకి జ్ఞానం కావాలి. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఈరోజు నీకు జ్ఞానం ఉందా? ఆలోచించు. జ్ఞానం కలిగి ఉన్నావా? ఆలోచించు. 3వ పాయింట్ మనం చూసాము, జ్ఞానము కలిగి ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషపడతాడు. గమనించండి, బలిక్కువ జ్ఞానం ఎక్కువ అంటే బలి కంటే జ్ఞానం ఎక్కువ అని మనం చూసాము. ఎందుకు అంటే రెండోదిగా జ్ఞానం లేని వారు యోచించక ఆపదలు పడతారని మనం చూసాం. మూడోదిగా ఏం చూసాము మనం అంటే పిల్లరా, ఇదిగో జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడని మనం చూసాం. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, ఏమర్థమైంది సమయం ఉంది నీకు? ఇదిగో దేవుడు మన యందు ఏమి చూసి సంతోషపడతాడంటే, ఒకటి మెయిన్ విషయాలు నీతి చూసి సంతోషపడతాడు క్రీస్తునందు బిడ్డ. రెండోదిగా న్యాయంగా జీవించే విధానాన్ని చూసి సంతోషపడతాడు. మూడోది మనం జ్ఞానం కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు సంతోషపడతాడు. తలలు ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరైతే వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మీరే ఒక అర్పణగా వచ్చి మా అందరి పాపాల నిమిత్తమై బలైపోయారు ప్రభా, మా శాపాల నిమిత్తమై బలైపోయారు ప్రభా, మా అపరాధాల నిమిత్తమై బలైపోయారు ప్రభా, మా అతిక్రమాల నిమిత్తమై బలైపోయారు ప్రభా. మీ స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు కోరుకుంటున్నారు ప్రభా, వాళ్ళు ఏమి చూసి మీరు సంతోషపడతారు అంటే నాయన నీతి చూసి మీరు సంతోషపడే దేవుడై ఉన్నారని మేము తెలుసుకున్నాం. బలులు కాదు నాయన, నీతి చూసి సంతోషపడతారని మేము తెలుసుకున్నాం. అందరిని బట్టి వందనాలు. మా యందు ఏమి చూసి మీరు సంతోషపడతారంటే నాయన, అయ్యా బలియా లేకపోతే ఆజ్ఞ అంటే ఆజ్ఞని బట్టి మీరు సంతోషపడతారని మేము చూసాం ప్రభు. నీ స్తోత్రాలు అయ్యా. మా యందు మీరేం చూసి సంతోషపడతారంటే మేము న్యాయంగా జీవించే దాన్ని చూసి మీరు సంతోషపడతారని మేము చూసాం. మీరు న్యాయము అంటే మీకు ఇష్టమని మేము చూసాం, అన్యాయాన్ని మీరు అసహించుకుంటారని మేము చూసాం ప్రభు. నీ స్తోత్రాలు నాయన. అలాగనే ప్రభు తండ్రి, ఇదిగో నీ వాక్యాన్ని బట్టి ప్రభు అయ్యా మీరు సత్యముని బట్టి ఎవరికి రావాల్సిన ఫలాన్ని వాళ్ళకి ఇస్తారని మేము తెలుసుకున్నాం ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మరి మా యందు ఏం చూసి మీరు సంతోషపడుతున్నారంటే అయ్యా మాలో జ్ఞానాన్ని బట్టి మీరు జ్ఞానాన్ని చూసి సంతోషపడతారని మేము చూసాం ప్రభు. నీ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా, మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. బలులు ఎక్కువ జ్ఞానం ఎక్కువ అంటే జ్ఞానం ఎక్కువ అని మేము తెలుసుకున్నాం. వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నాయన జ్ఞానం లేకపోతే యోచించక ఆపదలు పడతామని మేము తెలుసుకున్నాం అయ్యా. ఇదిగో ప్రభా తండ్రి నాయన, జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడని మేము తెలుసుకున్నాం ప్రభా. ఈ వాక్యం నిన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానంతో జీవించాలి ప్రభా, సహాయించండి ప్రభా. అయ్యా కార్యించి నీతిగా జీవించే భాగ్యం మా అందరికి దయచేయండి, న్యాయంగా జీవించే భాగ్యం మా అందరికి దయచేయండి, జ్ఞానం కలిగి జీవించే భాగ్యం మా అందరికి దయచేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరు సచివతి గారు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలి, బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ కూడా మనకి భూలోకం సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఎంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అయిన మీ అందరికీ ప్రభు నేసనామలు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.